సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ పక్కా ముస్లిం కంట్రీలే ఇవి. కానీ భారత్ విషయానికి వచ్చేసరికి అలా ఉండవు. భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాయి. ప్రధాని మోడీని పెద్దన్నగా చూస్తాయి. సాటి ముస్లిం దేశమే అయినా పాకిస్తాన్ను లెక్కలోకి కూడా తీసుకో. ఈ నిజం తెలిసి కూడా పాక్ ప్రధాని గల్ఫ్ దేశాలతో గేమ్ స్టార్ట్ చేశాడు. భారత్ను బూచిగా చూపించి అరబ్ దేశాల మద్దతు సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. సరిహద్దు ఉద్రిక్తతల వేళ భారత్పై ఒత్తిడి తేవాలని అరబ్ దేశాలను వేడుకుంటున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కశ్మీర్ వివాదంలో నెల రోజుల క్రితమే పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది సౌదీ అరేబియా. ఇంతకు సరిహద్దు ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని గల్ఫ్ దేశాల జోక్యాన్ని ఎందుకు కోరుతున్నాడు? భారత్, పాకిస్తాన్లో అరబ్ దేశాలు ఎవరికి మద్దతుగా నిలవబోతున్నాయి? పహల్గామ్ ఉగ్రదాడికి ముందే పాకిస్తాన్కు సౌదీ ఇచ్చిన జలకేంటి? వాచ్ దిస్. పీక్స్కు సరిహద్దు ఉద్రిక్తతలు, గల్ఫ్ కంట్రీస్తో షరీఫ్ గేమ్స్. అరబ్ దేశాల కేరఫ్గా పాక్ ప్రధాని ఆడుతున్న గేమ్ ఏంటి? భారత్ పాక్ ఉద్రిక్తతల్లో అరబ్ దేశాలు ఎవరికి మద్దతిస్తాయి? పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ఎలా బదులిస్తుందో అన్న భయం పాకిస్తాన్ కలలోనూ వెంటాడుతోంది. పైకి తమది కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీ అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల ఏం జరుగుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరవుతున్నారు పాక్ పాలకులు. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రధాని షరీఫ్ వ్యూహం మార్చి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రష్యా, చైనా సాయం కోరాడు. చైనా అందుకు ఓకే చెప్పినా రష్యా మాత్రం భారత్కే మద్దతుగా నిలుస్తుందన్న నిజం షరీఫ్కు తెలియందేం కాదు. దీంతో రూట్ మార్చి ఇస్లామిక్ దేశాలపై ఫోకస్ చేశాడు. పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి ఇతర ముస్లిం దేశాల్ని సీన్లోకి దించాలి అనేది షరీఫ్ ప్లాన్. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్పై ఒత్తిడి తీసుకురావాలని సౌదీ అరేబియా, యుఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాలను కోరాడు. దక్షిణాసియాలో శాంతి స్థిరత్వం కోసం పాకిస్తాన్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారంటూ పాకిస్తాన్లోని సౌదీ రాయబారి నవాబ్ బిన్ సయీద్ అల్ మాలికీతో సమావేశంలో పాక్ ప్రధాని చెప్పినట్టు పీఎం ఆఫీసు ప్రకటన తెలిపింది. పాకిస్తాన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమద్ ఒబైద్ ఇబ్రహీం సలేం అల్ జాబితోనూ పాక్ ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. అలాగే కువైట్ రాయబారి నాసన్ అబ్దుల్ రెహమాన్ జాసన్ని కూడా కలిశాడు. కానీ షరీఫ్ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యే సీన్ లేదు. ఎందుకంటే భారత్, పాకిస్తాన్లో మీ మద్దతు ఎవరికి అంటే గల్ఫ్ దేశాలు భారత్కే అని చెప్పేస్తాయి. సరిగ్గా నెల రోజుల క్రితం కూడా అదే జరిగింది. నాలుగేళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఈ ఏడాది ఆరంభం నుంచి కష్టాలు రెట్టింపయ్యాయి. రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాక్ శ్మశానంగా మారుతోంది. ఈ క్రమంలోనే మార్చి నెల చివర్లో పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసీం మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు. ఈ పర్యటన అజెండా రియాద్ కాళ్లపై పడైనా సరే కష్టాల నుంచి గట్టెక్కాలి అన్నదే. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్టు జడ్డాలో అడుగుపెట్టగానే సీన్ రివర్స్ అయిపోయింది. సాయం మాట పక్కన పెడితే సౌదీ పెట్టిన కండిషన్లతో పాక్ ప్రధానికి ముచ్చెమటలు పట్టాయి. షరీఫ్ ముందు సౌదీ అరేబియా 5 సంచలన డిమాండ్లు పెట్టింది. వాటికి ఓకే చెబితే సాయం చేస్తారు, చెప్పకపోతే దాని చావుకు దాన్ని వదిలేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌదీ పెట్టిన 5 డిమాండ్లకు ఓకే చెప్పినా, నో చెప్పినా పాకిస్తాన్కు కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. ఈ మొత్తం కథ నడిపించింది ఎవరో కాదు, అగ్రరాజ్యం అమెరికా. అమెరికాకు చెందిన పాక్ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ నాడు ఏం జరిగిందన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. జడ్డా సమావేశంలో సౌదీ, అమెరికా ముందు షరీఫ్ తమ కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు. తమకు అండగా నిలవకపోతే తమ దేశ ఉనికిని కాపాడుకోవడం కష్టమని వేడుకున్నాడు. సౌదీ, అమెరికా తమకు అన్ని విధాలుగా సాయం చేయాలని బతిమాలుకున్నాడు. కానీ పాకిస్తాన్ కన్నీళ్లు చూసి కరిగిపోయే పరిస్థితుల్లో సౌదీ, అమెరికాలు లేవు. ఎందుకంటే ఆ దేశాలకు పాకిస్తాన్ గురించి పూర్తి క్లారిటీ ఉంది. అందుకే సాయం కావాలన్నా, తమతో సంబంధాలు కొనసాగాలన్నా 5 డిమాండ్లకు అంగీకరించాలన్నాయి. వాటిలో మొదటిది కశ్మీర్ను భారత్లో అంతర్భాగం అన్న నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించాల్సిందేనని సౌదీ, అమెరికా తేల్చి చెప్పే. కశ్మీర్ ఎపిసోడ్లో నోరు మూసుకోవడంతో పాటు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాక్కు తేల్చి చెప్పేశారు. కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది. అది భారత్ భూభాగమని తెలిసి కూడా అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం భారత్పై లేనిపోని అభండాలు మోపుతోంది. ఇవి తగ్గించుకోవాలని సౌదీ, అమెరికా తేల్చి చెప్పేశాయి. కశ్మీర్ వివాదంలో మలేషియా, టోకీ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలు పాక్ వైపు చూడటమే మానేశాయి.
ఇక రెండో డిమాండ్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు పాక్ ఉగ్రముఠాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని పాకిస్తాన్కు సౌదీ, అమెరికా తేల్చి చెప్పాయి. ఉగ్రవాదాన్ని అంతం చేయకపోతే పాకిస్తాన్కు సాయం కాదు కదా, మరిన్ని కష్టాలు తప్పవని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇక మూడోది ఇజ్రాయిల్ను గుర్తించడం. ఇజ్రాయిల్ను పాకిస్తాన్ ఇప్పటివరకు గుర్తించలేదు. ఇప్పుడు ఆ పని చేయాలని ఇస్లామాబాద్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను పెంచేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సౌదీ అరేబియాలాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ని ఒక దేశంగా గుర్తించవు. కానీ సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పరచుకుంటే పాకిస్తాన్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. నాలుగో డిమాండ్ ఇరాన్లో అధికార మార్పులకు మద్దతు ఇవ్వడం. ఇరాన్తో పాక్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్లో అమెరికా, సౌదీ కలిసి ఏదైనా పరిపాలన మార్పు ప్రారంభిస్తే పాక్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది సౌదీ, అమెరికా డిమాండ్. ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇస్లామాబాద్ మద్దతునిస్తుందని అమెరికా, సౌదీ రెండూ ఆశిస్తున్నాయి. పాకిస్తాన్ ముందు పెట్టిన ఆఖరి డిమాండ్ చైనాకు దూరం జరగడం. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, చైనాల మధ్య బంధం బలపడుతోంది. బలూచిస్తాన్లో పెట్టుబడుల పేరుతో భారత్ను కార్నర్ చేసేందుకు ఆ దేశాలు చేయని కుట్ర లేదు. ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న కుట్రలు అమెరికాను కూడా చికాకు పెడుతున్నాయి. కాబట్టి చైనాకు పాకిస్తాన్ దూరం జరగాలనేది చివరి డిమాండ్. ఈ 5 డిమాండ్లకు అంగీకరిస్తే సాయం చేస్తామని, లేకపోతే పాకిస్తాన్తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించాయి. ఈ 5 డిమాండ్లలో దేనికి ఓకే చెప్పినా పాకిస్తాన్ కష్టాలు రెట్టింపవుతాయి. పైగా చైనాను కాదనే సీన్ లేదు. ఒకవేళ చైనాకు దూరం జరగాలి అనుకుంటే $62 బిలియన్ బీజింగ్కు తిరిగి ఇవ్వాలి. ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఇదే సమయంలో ఇరాన్కు ఎదురెళ్లే పరిస్థితి అస్సలే లేదు. ఇజ్రాయెల్ను గుర్తిస్తే ఇస్లామిక్ దేశాలు ఇస్లామాబాద్పై పగబడతాయి. కశ్మీర్ మాట ఎత్తకుండా పాకిస్తాన్ లీడర్లు రాజకీయం చేయలేరు. ఉగ్రవాదంపై పోరాటం అంటారా, అది ఎప్పటికీ జరిగేది కాదు. సో జెడ్డా సమావేశం నుంచి సైలెంట్ గా ఇస్లామాబాద్ వెళ్లిపోయారు పాకిస్తాన్ లీడర్లు. కట్ చేస్తే మళ్లీ అరబ్ దేశాల కోసం గేమ్స్ స్టార్ట్ చేశారు. జెడ్డా సమావేశం తర్వాత సౌదీ అరేబియాతో చర్చించడం ఇదే తొలిసారి. కానీ ఆ సమావేశంలో సౌదీ, అమెరికా 5 డిమాండ్లలో ఒకటంటే ఒక్కదానికి పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించలేకపోయింది. పైగా కశ్మీర్ విషయంలో పనిగట్టుకుని వివాదాన్ని రేపింది. ఆ తర్వాత పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి మరింత రెచ్చగొట్టింది. ఇంత జరిగిన తర్వాత గల్ఫ్ దేశాలు సపోర్ట్ కావాలని అడగడం షరీఫ్ మూర్ఖత్వమే అవుతుంది. షరీఫ్ సంప్రదించిన సౌదీ, యుఏఈ, కువైట్లతో పాటు ఇతర అరబ్ దేశాల మద్దతు ఎప్పుడూ భారత్కే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా ఆ దేశాలు తటస్థంగా నిలుస్తాయేమో కానీ పాకిస్తాన్కు మద్దతుగా నిలవడం మాత్రం కలే. ముఖ్యంగా సౌదీ, యుఏఈ, ఖతార్, కువైట్ వంటి పవర్ఫుల్ ఇస్లామిక్ దేశాలకు భారత్, మోడీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నిజం అందరికంటే ఎక్కువ పాకిస్తాన్ పాలకులకే తెలుసు.